ప్రపంచంలోని అత్యంత ధనిక హిందూ దేవాలయ ట్రస్టులలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఛార్జ్ తీసుకున్నారు. 1997 బ్యాచ్కు చెందిన సీనియర్ బ్యూరోక్రాట్ శ్యామలరావును కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం నియమించింది. ధర్మారెడ్డి స్థానంలో శ్యామలరావు విధులు నిర్వహించనున్నారు. శ్యామలరావు ఆరోగ్యం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్తో సహా వివిధ విభాగాలలో విస్తృతమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. గతంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ధర్మారెడ్డి సెలవుపై వెళ్లడంతో కొత్త ఈవో నియామకం జరిగింది. నూతన ఈవో తన సతీమణితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత జేఈఓ శ్రీ వీరబ్రహ్మం ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. కాగా తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహ స్వామివారిని ఈవో దర్శించుకున్నారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. రాబోయే వారాల్లో దేవస్థానంలోని అత్యున్నత పరిపాలనా స్థానాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని టీటీడీ ట్రస్ట్లోని వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీటీడీలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉన్న తరుణంలో ఇప్పుడు ఈ మార్పు కీలకంగా మారింది. అవుట్ గోయింగ్ అడ్మినిస్ట్రేషన్ పదవీకాలంలో జరిగిన అవకతవకలపై రాబోయే విచారణ గురించి ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. గత 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన వివిధ నియామకాల్లో అక్రమాలకు దోహదపడే అవకాశం ఉందని కొత్త ప్రభుత్వం కూడా విచారణ చేపట్టాలని సూచించింది. నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత పాలనలో అవినీతి, దుష్పరిపాలనకు వ్యతిరేకంగా పవిత్రమైన తిరుమల ఆలయంలో పరిపాలనను శుద్ధి చేస్తామని ప్రతిజ్ఞ కూడా చేశారు. శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని నూతన ఈవో జె శ్యామలరావు అన్నారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తాను పనినే దైవంగా విశ్వసిస్తానన్నారు. ప్రపంచం నలుమూలల నుండి హిందువులు పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయానికి నిత్యం దర్శనార్థం వస్తుంటారని, వారికి సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీలో మంచి పరిపాలన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం తిరుమల. ఇక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు జవాబుదారీ తనంతో పాటు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. స్వామివారి కైంకర్యాలు సక్రమంగా నిర్వహించడంతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం అభివృద్ధిపై సీఎంకు ఒక విజన్ ఉందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గురువారం తిరుమలతో పాటు విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉదయం తిరుమలలో పర్యటించిన సందర్భంగా మాట్లాడారు. ఏపీలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నామని చెప్పారు. తిరుమలను 5 ఏళ్లలో అపవిత్రం చేశారని, తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని, తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండకూడదన్నారు. గత 5 ఏళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని, బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నారని, తిరుమల కొండపైకి గంజాయి, నాన్ వెజ్, మద్యంతో పాటు అన్యమత ప్రచారాలను కూడా అనుమతించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామిని ఊరూరా తిప్పారని, పెళ్లిళ్లు పేరంటానికి కూడా శ్రీవారిని తీసుకెళ్లారని, వెంకన్నకు ద్రోహం తలపెడితే ఈ జన్మలోనే శిక్ష తప్పదని నిరూపితమైందన్నారు. వెంకటేశ్వర స్వామి కులదేవమని, 2003లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు క్లెమోర్ మైన్స్ పేలాయని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తాను చనిపోతే ఆయనకు అపవాదు వచ్చేది. నా వల్ల రాష్ట్రానికి అవసరం ఉందని గుర్తించి స్వామివారు ప్రాణభిక్ష పెట్టారని చెప్పారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇకపై ఏమి చేయాలో ఆలోచిస్తున్నట్టు తెలిపారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.